హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పవర్ ట్యూటోరియల్స్. సో ఈరోజు మనం చాప్టర్ 1 రియల్ నంబర్స్, దట్ ఈస్ తెలంగాణ స్టేట్ సంబంధించిన 10th క్లాస్ యొక్క చాప్టర్ 1 రియల్ నంబర్స్ పార్ట్ 3 డిస్కస్ చేయబోతున్నాం. ఈ పార్ట్ 3లో మనం ఎక్సైజ్ 1.2లో ఉన్న ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, అలాగే ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, అలాగే కాన్సెప్ట్స్ కూడా రివర్స్ చేసి దాని తర్వాత ప్రతి ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం. సో ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే నేను మీకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడడం సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ పార్ట్ 1లో రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తాను, లైక్ డివిజన్ థియరం అంటే ఏంటి, లైక్ యూక్లిడ్స్ డివిజన్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2లో మీకు ఎక్సైజ్ 1.1లో ఉన్న ప్రతి క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్గా సొల్యూషన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకళ్ళు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే ఒకసారి ఆ 2 పార్ట్లు కూడా చూడండి. ఆ 2 పార్ట్స్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈరోజు మనం పార్ట్ 3 అంటే ఎక్సైజ్ 1.2 గురించి డిస్కస్ చేద్దాం. సో ఎక్సైజ్ 1.2లో ఉన్న ప్రతి క్వశ్చన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ మనకి 2 ఉన్నాయి. ఒకటి హెచ్సిఎఫ్, ఇంకోటి ఎల్సిఎం, అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ 2 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ప్రతి క్వశ్చన్ సొల్యూషన్ అనేది డీటెయిల్గా తెలుస్తుంది. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే ముందు మీకు ఒక ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే, ఎనీ కాంప్లెక్స్ నెంబర్ని మనం మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ కాంప్లెక్స్ అంటే ఏంటి, ప్రైమ్ అంటే ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైమ్ నెంబర్స్ అయితే ఏవైతే అంటారో వాటికి ఓన్లీ 1 లేదా ఆ నెంబర్ అవి మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 తీసుకోండి. 2 అనేది ఏ నెంబర్తోనే డివిజల్ అవ్వదు. 3 కూడా సేమ్. 5, 7, 11, 13, 17, 19, 23 ఇలా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. వాటికి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. సపోజ్ మీరు మధ్యలో తీసుకుంటే 4 అనే ఒక నెంబర్ ఉంది. 4కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1, 2, 4. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకొక ఏ నెంబర్ ఉన్నా దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు. అలాగే 6 కూడా లేదు. 6కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2తో డివిజల్ అవుతుంది, 3తో డివిజల్ అవుతుంది. సో 1, 6 కాకుండా మనకి ఇంకా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నంబర్ అండ్ 1 ఈ 2 కాకుండా ఏమన్నా ఒక్క ఫ్యాక్టర్ ఎక్స్ట్రా ఉన్నది కాంప్లెక్స్లోకి వస్తుంది, లేకపోతే ప్రైమ్ ఫ్యాక్టర్స్లో వస్తుంది. సో ఇప్పుడు కాంప్లెక్స్ అండ్ ప్రైమ్ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు థియరం ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. సో థియరం ఏం చెప్తుందంటే, ప్రతి కాంప్లెక్స్ నెంబర్ మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు. అంటే ఎవ్రీ కాంప్లెక్స్ నెంబర్ క్యాన్ బి రిటన్ యాజ్ మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇది ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను 4 తీసుకుంటే 2 × 2 అంటే 2 స్క్వేర్ అనేది ఆన్సర్. 2 స్క్వేర్ అనేది ఇంకే కాంపోజిట్ నెంబర్కి ఈక్వల్ అవ్వదు. ఆర్డర్ వేరీ అవ్వచ్చు, కాకపోతే నంబర్స్ అనేవి మాత్రం సేమ్ అవ్వదు. సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఏవైతే కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుని దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాయొచ్చో చూపిస్తాను. సపోజ్ 50 తీసుకోండి. సో 50కి నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎలా రాస్తానంటే, ఫస్ట్ 50ని మనకున్న ఫస్ట్ ఎప్పుడైనా లోవెస్ట్ ఆర్డర్ నుంచి వెళ్ళాలి. మనకున్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ నేను కొన్ని రాస్తున్నాను. సో మ్యాక్సిమం మీకు ఎంతకంటే ఎక్కువ అడగకపోవచ్చు ఎగ్జామ్స్లోని, రేర్ కేసెస్లో దాటవచ్చు. సో ఫస్ట్ మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఈ 50 అనేది ఎంత డివైడ్ అవుతుందో చెక్ చేద్దాం. సో 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఏవైనా ఒక నెంబర్ ఎండింగ్లో ఈవెన్ నెంబర్ ఉంటే, లేదంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అయినా 2తో డివిజిబుల్ అవుతుంది. 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ నేను 213 తీసుకోండి. సో టోటల్ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే 2 + 1 3, 3 + 2 3 6. సో 6 అనేది 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది. 5కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఏదో ఒక నెంబర్ ఒక లాస్ట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో డివిజిబుల్. ఓకే. సో ఇప్పుడు మనం 50 చూద్దాం. 50 ఎండింగ్ నెంబర్ 0, సో 2 డివిజిబుల్ అవుతుంది. 225 = 50. 2తో అవ్వదు, 3తో అవ్వదు. ఎందుకంటే 3తో ఎందుకు అవ్వదు, 2 యాడ్ చేస్తే 7 వస్తుంది. 7 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. సో నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి, 5. 5తో నేను చెక్ చేస్తే 5కి రూల్ ఏం చెప్పాను, ఎండింగ్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 50 = 2 × 5 × 5 లేదా 2 × 5².
సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను 50ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లోని రాగలిగాను. సేమ్ వే నేను సపోజ్ 162 రాశాను అనుకోండి. సో దీన్ని నేను 2తో డివైడ్ చేస్తే 81 వస్తుంది. నెక్స్ట్ 3తో డివైడ్ చేస్తే 3 2 6, 3 7 21, మళ్ళీ 3తో డివైడ్ చేస్తే 3 9s, మళ్ళీ 3 3s. సో టోటల్గా 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో నాకు ఆన్సర్ 2 ఇంటూ 3 పవర్ 4. సో ఈ విధంగా నేను ఎనీ కాంపోజిట్ నెంబర్ని మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలుగుతాను. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. మీకు ఎక్సైజ్ 1.1 ఒకవేళ మీరు నా వీడియో చూస్తే మీకు దాంట్లో హెచ్సిఎఫ్ యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మనం హెచ్సిఎఫ్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. సో దానికోసం ఇంకొక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏదైతే టెక్స్ట్ బుక్లు ఇచ్చారో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18ని ఫైండ్ చేయమన్నారు. ఎల్సిఎం హెచ్సిఎఫ్. సో ఫస్ట్ ఏం చేస్తానంటే 12ని 18ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోండి. 12 అని 2 డివిజిబుల్ అవుతుంది. 2 6 12, 2 3 6. సో 12ని నేను 2 ఇంటూ 2 ఇంటూ 3గా రాయగలుగుతాను, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3గా రాయగలుగుతాను. సేమ్ వే 18 నేను రాస్తే 2 టేబుల్ అవుతుంది. 2 9s are 18, నెక్స్ట్ 2తో అవుతుంది, 3 3s are 9. సో దీన్ని నేను 2 ఇంటూ 3 స్క్వేర్గా రాయగలుగుతాను. సో ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్తో రాయాలనుకోవాలంటే ఎల్సిఎం డెఫినేషన్ ఏంటంటే ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయో వాటిలన్నింటినీ మల్టిప్లై చేసి హైయెస్ట్ పవర్ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఫస్ట్ రాసేసుకోండి. 2 and 3 ఉన్నాయి. సో దీంట్లో హైయెస్ట్ అంతే 2 స్క్వేర్ అనేది హైయెస్ట్, ఇక్కడ 3 స్క్వేర్ అనేది హైయెస్ట్. సో 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. సో 4 9s are 36. ఎల్సిఎం ఏమో 36. హెచ్సిఎఫ్ డెఫినేషన్ ఏంటంటే ఏవైతే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయో వాటిలో ఉన్న లీస్ట్ వాల్యూస్ రాయాలి. సో ఇక్కడ కామన్ ఏమున్నాయి, 2 and 3 ఇక్కడ కూడా కామన్ ఉన్నాయి. సో లీస్ట్ అంటే 3 అనేది 1, 3 power 1 అనేది లీస్ట్, ఇక్కడ 2 power 1 లీస్ట్. సో 2 power 1 3 power 1 అనేది హెచ్సిఎఫ్. సో వాల్యూ 6. సో ఇక్కడ మళ్ళీ డెఫినేషన్ కూడా రాస్తాను. ఇక్కడ ఎల్సిఎంకి ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కామన్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎంకి కామన్ చూడక్కర్లేదు, కానీ హెచ్సిఎఫ్కి మాత్రం ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. సో మీ డెఫినేషన్ కరెక్ట్గా చదవండి. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని రాసింది, బట్ ఇక్కడ కామన్ అనేది లేదు. బట్ ఇక్కడ కంపల్సరీగా కామన్ ఫ్యాక్టర్స్. సో ఏవైతే రెండిట్లో కామన్ ఉంటాయో వాటిల్లో ఉన్న లీస్ట్ పవర్ని మల్టిప్లై చేయాలి. మనం అలాగే ఎక్సైజ్ క్వశ్చన్స్ చేస్తాం. సో అక్కడ మీకు డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ఎక్సైజ్ క్వశ్చన్స్ ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. మీకు ఇన్ కేస్ ఎక్సైజ్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ క్వశ్చన్ని నేను మళ్ళీ సాల్వ్ చేసి మీకు వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్సైజ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో ఎక్సైజ్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ as ప్రొడక్ట్ ఆఫ్ హిస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కొన్నిటికి చేసాం. సో ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వన్ 140. సో 140 మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ని పక్కన రాసుకోండి, అదే ప్రైమ్ నెంబర్స్ని పక్కన రాసుకోండి. దాంతో ఏవైతే డివిజిబుల్ అవుతాయో దాని ప్రకారంగా ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ 140 0 ఉంది. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 డివిజిబుల్ అవుతుంది. 2 7s are 14, 2 0s are 0. మళ్ళీ 70 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. 2 35s. ఇది 2తో అవుతుందో అవ్వదు. 3తో అవుతుందా, 3 + 5 8, 3తో అవ్వదు. నెక్స్ట్ ఉన్నది ప్రైమ్ 5. సో 5 7s are 35. సో వచ్చేసింది ఆన్సర్. సో 140ని నేను 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. 2 స్క్వేర్ ఎందుకు రాసానండి, ఇక్కడ 2 2లు ఉన్నాయి కాబట్టి. సెకండ్ క్వశ్చన్ 156. సో 156 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే ఎండింగ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది. సో 2 7s are 14, 1 ఒకటికి వెళ్తుంది. 2 8s are 16. మళ్ళీ 8 ఇంకా 2తో డివిజిబుల్ అవుతుంది. 2 3s are 6, 2 9s are 18. 2తో డివిజిబుల్ అవుతుంది అంటే అవ్వదు, ఎందుకంటే ఈవెన్ నెంబర్ లేదు. సో నెక్స్ట్ 3తో అవుతుంది చెక్ చేయండి. 3 + 9 12. 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో డైరెక్ట్గా 3 1s are 3, 3 3s are 19. సారీ 3 3s are 9.
మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే 13 అనేది మన ప్రైమ్ ఫ్యాక్టర్లోనే ఉంది, సారీ ప్రైమ్ నెంబర్లో ఉంది. సో ఇక్కడతో ఆపేసి మనకు కావాల్సింది 2 × 3 × 13, ఇక్కడ 2 ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. సో 156 = 2² × 3 × 13. సో ఎప్పుడైనా మీరు ఆర్డర్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్నే నేను 2² × 7 × 5 అని కూడా రాయచ్చు, అది కూడా కరెక్టే. ఎందుకంటే మనం 2 × 3 = 3 × 2. కాకపోతే మీరు ఈ ఆర్డర్ ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్స్కి, అండ్ మీకు కన్ఫ్యూషన్ ఉండదు ఏదైనా మిస్ చేసామా లేదా. ఓకేనా. సో మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్లో ఉన్న థర్డ్ వన్ 3825. సో నేను 3తో అవుతుందా చెక్ చేస్తాను. 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18. 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ 3తో చేసుకుంటాను. 3 × 1 = 3, 3 × 2 = 6, 22, 3 × 7 = 21, 15, 3 × 5 = 15. నెక్స్ట్ మళ్ళీ 3తో అవుతుందా. 2 + 1 3, 3 + 7 10, 10 + 5 15, 15 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో 3 × 4 = 12, 3 × 2 = 6, 3 × 5 = 15. మీకు డౌట్ ఉంటే పక్కన మళ్ళీ చెక్ చేసుకోండి. 3 × 1 = 3, 8, 3 × 2 = 6, 2, 3 × 7 = 21, 15, 3 × 5 = 15. ఓకేనా. సో ఇక్కడ 4 + 2 6, 6 + 5 11, 11 3తో అవ్వదు, 4 2తో కూడా అవ్వదు. సో ఇప్పుడు 5కి వెళ్ళిపోదాం. 5తో అయిపోతుంది, ఎందుకంటే 5 కానీ 0 కానీ ఉంటే అవుతుందని చెప్పాను. సో 5 × 8 = 40, 5 × 25, మళ్ళీ 5 × 1 = 5, 35 వస్తుంది. 5 × 7 = 35. 17 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ఆపేసుకుంటే 3² × 5² × 17. ఎందుకంటే 2 3లు ఉన్నాయి, 2 5లు ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫైవ్ 005. సో ఇలాంటి క్వశ్చన్కి మనం డైరెక్ట్గా 5తో స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ 2 అయితే డెఫినెట్గా అవ్వదు, 3 అవ్వచ్చు ఇన్ కేస్ టోటల్ సమ్ ఒకవేళ 3తో డివిజిబుల్ అయితే. బట్ 5 + 5 అనేది 10 వస్తుంది, 10 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి 5తో చేస్తే 1001. నెక్స్ట్ నెక్స్ట్ 5తో అవ్వదు. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ అంటే 7. సో 7తో చెక్ చేయండి డివిజిబుల్ అవుతుందో అవ్వదు. 7 × 1 = 7, 3 30, 7 3 = 21, 7 4 = 28 కూడా ఉంది. 7 4 = 28, 21, 7 3 = 21. సో 7 టేబుల్తో అవుతుంది. సో 7 1 4 3. నెక్స్ట్ 7 అవ్వదు. నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ 11తో చెక్ చేయండి. 11తో అయిపోతుంది, ఎందుకంటే 11 13 తీసుకుంటే మీరు 13 13 143 వస్తుంది. సో 11 టేబుల్ 11 × 13 = 143. సో మన ఫైనల్ ఆన్సర్ 5 × 7 × 11 × 13. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సెవెన్ 4 2 9. సో 2తో అవుతుందా అవ్వదు. 3తో అవుతుందా. 7 + 4 11, 11 + 2 13, 13 + 9 22, 22 అంటే 3తో అవ్వదు. 4తో అవ్వదు, 4 అని ప్రైమే కాదు. నెక్స్ట్ 5తో అవ్వదు, ఎందుకంటే లాస్ట్ నెంబర్ 0 కానీ 5 కానీ ఉండాలన్నాను. సో 5తో అవ్వదు. 7తో అవుతుందో లేదో చెక్ చేద్దాం. 7 7 7 4 7 6 42, 9 వస్తుంది. 7 టేబుల్లో అవ్వదు. నెక్స్ట్ 11 కూడా డెఫినెట్గా అవ్వదు, ఎందుకంటే 11కి ఒక నంబర్స్ అనేవి కొంచెం సిమెట్రిక్ టైప్లో ఉన్నట్టు ఉండాలి. 11తో అవ్వదు. నెక్స్ట్ మనకి 13 మిగిలింది. 13 5 = 65, 13 6 78. సో 13 5s
92, 13 sevens, 8 sugar, 24, 2, 8, 9, 13 sevens, 21, 13 sevens, 91, 19. So 13 table కూడా అవ్వదు. నెక్స్ట్ 17, 5, 13, 5, 6 to 17, 4 చూద్దాం. 7 4 28, ఓకే. 17 4 68, 62, 17 3 is 51, 9, 17 7 6 అండి. నేను 7 టేబుల్లో 9 రావాలంటే 7తోనే మల్టిప్లై చేయాలి. ఓకే, సో 7 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క వాల్యూ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ప్రైమ్ నెంబర్ ఏ ప్రైమ్ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేస్తే మనకి ఫైనల్గా ఏదో ఒక ప్రైమ్ నెంబర్తో డివిజిబుల్ అనేది అవుతుంది. సో ఇక్కడ 17 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ది క్వశ్చన్ ఈస్ 4 3 7. సో మళ్ళీ 17తో చెక్ చేద్దాము డైరెక్ట్గా. సో మళ్ళీ అదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో అలాంటి నెంబర్ అని ఇవ్వచ్చు కాబట్టి మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూనే వెళ్ళాలి. 2 అవ్వదు, 3 అవ్వదు, 5 అవ్వదు. అవైతే నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ 3 యాడ్ చేస్తే 10 + 4 14 వస్తుంది. 14 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. 5తో అవ్వదు. 7, సరే ఫస్ట్ 7తో చూద్దాం. 7 2 7 6 42, 17 వస్తుంది. 7 టేబుల్లో 17 అవ్వదు, సో 7తో అవ్వదు. నెక్స్ట్ 11తో అవ్వదు, సిమెట్రీగా లేదు. సో నెక్స్ట్ 13తో చెక్ చేద్దాం. 13 3 is 39, 47, 13 టేబుల్లో 47 లేదు, సో 13 టేబుల్ అవ్వదు. నెక్స్ట్ 17 టేబుల్ చూద్దాం. 17 2 is 34, 97, 97, 17 టేబుల్లో అవ్వదు, సో 17 కూడా లేదు. నెక్స్ట్ 19 టేబుల్ చెక్ చేద్దాం. 19 2 is 38, 57, 17 19 3 is 57, సో 19 టేబుల్లో అవుతుంది. సో 23 అనేది కూడా ప్రైమ్ నెంబర్. 19 తర్వాత నెక్స్ట్ నెంబర్ 23. సో మన ఫైనల్ ఆన్సర్ 17 × 19 × 23 ఇస్ ద ఆన్సర్ ఫర్ 77429. సో ఇలాంటి నెంబర్స్ మ్యాక్సిమం రాకపోవచ్చు, బట్ ఒకళ్ళు వచ్చినా ఏం పర్లేదు. మనం ఇలా ఒక్కొక్క ప్రైమ్ నెంబర్స్ని చెక్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న ఆల్ 5 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ LCM and HCF ఫర్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ అంటున్నారు. అండ్ దాంట్లో యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. సో క్లియర్గా ఒకవేళ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మెన్షన్ చేయకపోతే మీరు HCFని యూక్లిడ్ డివిజన్ మెథడ్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ క్లియర్గా ప్రైమ్ ఫ్యాక్టర్తో చేయమన్నారు కాబట్టి మనం అదే మెథడ్ ఫాలో అవుదాం. సో ఫస్ట్ వన్ 12, 15, 21. ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. సో 3 నెంబర్స్ ఇస్తే ఒక్కొక్క దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ రాసుకుని దాని ప్రకారంగా మనం సాల్వ్ చేయాలి. సో 12ని 2 6 12, 2 3 6. సో 12 నేను 2 square × 3గా రాయగలుగుతాను. నెక్స్ట్ 15ని డైరెక్ట్గా తెలుసు మనకి 3 5 15, 21 కూడా 3 × 7. సో ఫస్ట్ LCM రాద్దాం. LCM ఏం చెప్పాను, ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మల్టిప్లై చేయాలి, కాకపోతే ఉన్న హైయెస్ట్ పవర్స్ని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ అయితే 2 3 5 7 ఉన్నాయి. సో అవన్నీ రాసేస్తున్నాను. ఎందుకంటే నాకు LCMలో కామన్ కాదు, ఉన్నవన్నీ రాసుకోవాలి, హైయెస్ట్ పవర్స్ చేయాలి. 2కి హైయెస్ట్ పవర్ ఏముంది, 2 ఉంది. 3కి 1 ఉంది, 5కి 1 ఉంది. సో ఇది ఆన్సర్. 2 square × 4, 4 3 is 12, 12 5 is 60, 67 is 420. ఈ డౌట్ వస్తే పక్కన వేరేగా కూడా మల్టిప్లై చెక్ చేయండి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏం చెప్పాను, ఉన్న వాటిలో ఫస్ట్ కామన్గా రాసుకుని దాంట్లోనే లీస్ట్ పవర్ రాయాలి. సో ఈ మూడింటిని మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఒకటే కామన్ ఉంది. సో హెచ్సిఎఫ్ ఇస్ 3. ఎల్సిఎంకి ఏం చెప్పాను, ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోండి, దాంట్లోనే హైయెస్ట్ పవర్స్ రాయండి. లేదా హెచ్సిఎఫ్కి అయితే అన్నిట్లోనే ఫస్ట్ కామన్ ఏమైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోండి, దాంట్లోనే లీస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది రాసుకోండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే మూడింట్లో కామన్ అనేది ఓన్లీ 3. సో 3 ఇస్ ద హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్తో చాలా ఈజీగా చేయొచ్చు. ఎల్సిఎం కూడా ఈజీ, కాకపోతే జస్ట్ మల్టిప్లికేషన్ అనేది కొంచెం లెంతీ అవుతుంది. నెక్స్ట్ 17 23 29.
మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 అనేవి డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్స్. సో వీటికి ఫ్యాక్టర్సే ఉండవు. సో 17 నేను 17గానే రాసుకోవాలి, 23 గానే రాసుకోవాలి, 29ని 29 అనే రాసుకోవాలి. సో డైరెక్ట్గా హెచ్సిఎఫ్ అనేది 1, ఎందుకంటే ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు. ఎల్సిఎం అయితే 3 మూడిట్లో మల్టిప్లై చేసుకోవాలి. 17 ఇంటూ 23 ఇంటూ 29. సో మీకు మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్తాను. 391 into 29, 9 1 0 9, 9 9 0 81, 9 3 0 27 plus 8 35, 2 1 0 2, 2 9 0 18 1, 3 2 0 6 7, 9 3 13 11. So final answer 1 1 3 3 9 is the answer. ఒకవేళ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే డైరెక్ట్ ఆన్సర్ 1 ఉంది. అంటే ఒక్కొక్క కామన్ ఫ్యాక్టర్ కూడా లేదు. ఎల్సిఎం అని చెప్పి ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని రాసుకోండి, దాంట్లో హెచ్ ప్లస్ ఇక్కడ ఉండేవి ఒక్కొక్క 1 1 1 కాబట్టి ఇంటూ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్. మీకు ఏదైనా సొల్యూషన్ వెళ్ళి చూడాలంటే ఆ వీడియోని పాజ్ చేసుకుని చూడండి, ఎందుకంటే నేను అన్ని టాపిక్స్ తక్కువ టైంలో కవర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం స్పీడ్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. బట్ మీకు ఒకవేళ స్లో చేయమనంటే అది మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ దాన్ని స్లో చేసుకుని ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 8 9 and 25. సో 8ని నేను 2 into 2 into 2 అంటే 2 క్యూబ్గా రాయగలుగుతాను. 9 మనకి తెలుసు 3 into 3, సో 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 25ని నేను 5 into 5గా రాస్తున్నాను, సో దీన్ని 5 స్క్వేర్గా రాయచ్చు. సో ఎల్సిఎం ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ రాసేసుకుని దానికున్న హైయెస్ట్ పవర్స్ రాయాలి. 2కున్న హైయెస్ట్ పవర్ ఏంటి? మూడిట్లో 3, 3కున్న హైయెస్ట్ పవర్ 2, 5కున్న హైయెస్ట్ పవర్ 2. సో 2 క్యూబ్ అంటే 8 into 9 into 25 అంటే 72 into 25. So 5 35 36, 2 4, 2 7 40. So 1 0 10. హెచ్సిఎఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? లేదు. సో హెచ్సిఎఫ్ ఏ కామన్ ఫ్యాక్టర్ లేకపోతే 1, ఎందుకంటే 1 అనేది కూడా ఒక మల్టిపుల్గా రాసుకోవచ్చు. సో ఏది లేకపోతే డైరెక్ట్గా మనం హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్. $72 128 108. సో 72 నుంచి పెద్ద నెంబర్ కూడా మీకు డీటెయిల్గా రాస్తాను. 236 72, 2 18 36, 2 9 18, 3 3 9. సో 72 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. నెక్స్ట్ 108, 2 4 is 10, 2 4 is 8, 2 2 is 4, 2 7 is 14, 3 9 is 27, 3 3 is 9. సో 2 2 ఉన్నాయి, 3 3 ఉన్నాయి. సో 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాసేసుకుంటారు. సో 2 3 ఉన్నాయి. సో ఇట్లా హైయెస్ట్ పవర్స్ ఏంటి? 2 క్యూబ్ ఉంది, 3 క్యూబ్ ఉంది. సో 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అంటే 8 into 27 ఇస్ ద ఆన్సర్. సో 8 56, 2 8 16, 16 plus 5 21. సో రెండింటికి ఎల్సిఎం చేస్తే 2 1 6 వస్తుంది. హెచ్సిఎఫ్ ఏం చెప్పాను? ఉన్న కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్, అది కూడా లీస్ట్ ప్రొడక్ట్. సో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా కామన్గా 2 3 కామన్గా ఉన్నాయి. ఓకే. సో ఉన్న లీస్ట్ ఏంటి? 3 లీస్ట్ 3 స్క్వేర్ ఉంది, 2 లీస్ట్ 2 స్క్వేర్ ఉంది. సో 4 into 9 ఇస్ ద ఆన్సర్, దట్ ఈస్ 36. సో దీంతో పాటు మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఎప్పుడైనా ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కొని దానికి ఏమైనా క్వశ్చన్స్ వేరేగా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక చిన్న ప్రాపర్టీ ఉంది. ఒక 2 నెంబర్స్కి అయితేనే, అన్ని ఎక్కువ నెంబర్స్కి అయితే వర్క్ అవ్వదు. సో 2 నెంబర్స్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కొన్ని క్వశ్చన్స్ సడన్గా అడుగుతారు. అంటే మీకు ఎల్సిఎం ఇచ్చి నంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ అంటే కనుక్కోవచ్చు. అంటే మనం మామూలుగా హెచ్సిఎఫ్ కూడా కనిపెట్టచ్చు. బట్ అలా కాకుండా ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాను, ఎల్సిఎం ఇచ్చాను, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అలాంటి కేసెస్లో ఇది వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 నెంబర్స్ చేసి చూపిస్తాను.
10 12 తీసుకోండి. 10ని నేను ఎలా రాయొచ్చు, 25గా రాయొచ్చు. 12ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 6 అంటే 2 ఇంటూ 3 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3గా రాసుకోవచ్చు. దీన్నేమో 2 ఇంటూ 5గా రాసుకోవచ్చు. సేమ్ ఏమవుతుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అదే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2 3 5. సో 3 రాసేసుకుంటా ఫస్ట్. సో దాంట్లో ఇప్పుడున్న హైయెస్ట్ పవర్స్ ఏమున్నాయి, 2 స్క్వేర్. సో 4 ఇంటూ 3 12 ఇంటూ 5 60. సెల్సియం అనేది 60 వచ్చింది. హెచ్సిఎఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కామన్ ఏముంది, 2 ఒకటి కామన్ ఉంది. దాంట్లోనే లీస్ట్ ఏముంది 1. సో 2 అనేది హెచ్సిఎఫ్. సో మీరు రెండో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 60 ఇంటూ 2 120. దీన్ని మల్టిప్లై చేసిన 120. సో మీకు ఏం చెప్తున్నానంటే, ఒకవేళ 2 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమంటే డెఫినెట్గా మీరు చేసిన ఆన్సర్స్ రెండు మల్టిప్లై చేసిన ఈ రెండు మల్టిప్లై చేసిన ఒకటే వాల్యూ రావాలి. అప్పుడు మాత్రం మీరు చేసింది కరెక్ట్. సరే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అదే 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్ నెంబర్స్ ఏంటి, 306 657. సో 306 ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 253 15 317. సో 306ని నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటే నాకు 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17 వచ్చింది. అలాగే 657ని కూడా రాసుకుందాం. 3 2 6 3 1 3 3 9 27 3 7 21 3 3 9. సో 3 నెంబర్తో ఇది ప్రైమ్ నెంబర్. సో ఆన్సర్ 2 ఇంటూ 3 ఇంటూ 73. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ రాస్తే కామన్ ఉండాలి, లీస్ట్ ఉండాలి. సో ఫస్ట్ కామన్ ఏముండే 3 ఉంది. సో లీస్ట్ ఏంటిది అంటే 3 per 1. సో హెచ్సిఎఫ్ ఇస్ 3. ఎల్సిఎం ప్రొడక్ట్ అని రాసింది 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 73. సో నా హైయెస్ట్ పవర్స్ అంటే 3కి అయితే 3 స్క్వేర్ కూడా ఉంది. సో మీరు ఫైండ్ అవుట్ చేస్తారా, జస్ట్ 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 2 6 12 ఇంటూ 17 చేయండి. దాని తర్వాత ఇంటూ 73 చేస్తే సరే ఫైండ్ చేసేద్దాం. మీకు మళ్ళీ డౌట్ ఉండకూడదు. 2 3 6 కాదు, సరే 6 ఇంటూ 17. సో 6 42 4 102 into 73. 3 2 6 0 3 1 3 7 2 14 1 7 6 4 4 7. సో ఫైనల్ ఆన్సర్ వాల్యూ 7446. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు రిపేర్ చేసుకుని, ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసిన క్యాలిక్యులేషన్లో మొత్తం రాంగ్ అయిపోతుంది. సో 2 3 స్క్వేర్ కదా, ఇక్కడ రాంగ్ అయింది. 3 స్క్వేర్ నేను 6కి రాశాను, 6 కాదు, 3 స్క్వేర్ ఈజ్ 9. సో 9 2s are 18. సో ఇప్పుడు 18 ఇంటూ 17 ఫస్ట్ చేయాలి. సో 9 56, 7 7 plus 5 12 18 6 10 306. 306 ఇంటూ 73 చేయాలి. 6 18 3 1 3 3 9 7 6 42 4 7 3 20. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 8 3 2 2 3 3 8. సో డెఫినెట్గా మీరు చేసే క్వశ్చన్స్ కూడా క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను మల్టిప్లికేషన్ ఈజీగా ఫాస్ట్గా చేసేద్దాం అనుకుంటే అనుకోకుండా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అవ్వచ్చు. సో బెటర్ క్రాస్ చెక్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్ 3rd క్వశ్చన్. సో 3rd క్వశ్చన్ ఏం చెప్తున్నారు, చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. సో బిఫోర్ మనం క్వశ్చన్కి వెళ్ళే ముందు ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలి, అలాంటి కేసు ఎప్పుడు వస్తుంది అంటే డెఫినెట్గా నెంబర్కి 2 and 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి. ఎందుకో రీజన్ చెప్తాను. సపోజ్ మీరు తీసుకోండి, ఒకవేళ 650 తీసుకున్నారు అనుకోండి, ఇది డెఫినెట్గా
5తోని అలాగే 2తోని డివిజిబుల్ అవుతుంది. ఎందుకు అంటే 5 డివిజిబిలిటీ రూల్ అని చెప్పాను, డెఫినెట్గా 0 కానీ 5 కానీ అవ్వాలి. అలాగే 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఎండింగ్ నెంబర్ ఈవెన్ అవ్వాలి. సో ఇది 2కి 5కి డెఫినెట్గా ఒక ప్రైమ్. 2 అనే 5 అనేవి దీనికి ఫ్యాక్టర్స్గానే ఉంటాయి డెఫినెట్గా. అందుకే ఆ కేసెస్లో మాత్రమే ఎండింగ్ నెంబర్ అంటే యూనిట్స్ డిజిట్ అనేది 0గా ఉంటుంది. సో మీరు డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక నంబర్ ఒక 0తో ఎండ్ అవ్వాలి అంటే డెఫినెట్గా దానికి 2 and 5 ఏదో ఒకటి ఉంటే సరిపోదు, 2 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ నంబర్ అనేది ఎండింగ్లో 0 అనేది ఉంటుంది. సో ఈ కేసు తీసుకోండి, వాడు 6 power nకి ఉన్న యూనిట్స్ డిజిట్ 0తో ఎండ్ అవుతుంది లేదా అని అడుగుతున్నారు. సో మీకు ఏం చెప్పాను, అది 2 and 5గా ఫ్యాక్టర్స్గా ఉండాలి. సో 6 power nని నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తే దాన్ని 2 into 3 whole power nగా రాసుకోవచ్చు. అంటే దీన్ని నేను 2 power n into 3 power nగా మాత్రమే అవుతుంది. బట్ ఇక్కడ 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉందా లేదు. సో మీరు ఏం రాయాలంటే యాజ్ 6 power n doesn't have 5 as a prime factor, it doesn't end with 0. సో మీరు చెక్ చేసిన ఒక 6 power 1 పెట్టుకుంటే 6 వస్తుంది, 6 power 2 పెట్టుకుంటే 6 square అంటే 36 వస్తుంది. సో 6 power cube పెడితే 216 వస్తుంది. సో మీరు ఎన్ని చెక్ చేసినా 6తో ఎండ్ అవుతుంది కానీ 0తో మాత్రం ఎండ్ అవ్వదు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కంపల్సరీగా రాయాలి. 6 power n డజంట్ హ్యావ్ ఏ 5 as ప్రైమ్ ఫ్యాక్టర్. 2 అనేది ఉంది బట్ 5 అనేది లేదు. సో 2 ఉంటే మాత్రమే ఆ నెంబర్ అనేది ఎండింగ్లో 0 అనే నెంబర్తో ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ లేదు కాబట్టి 0 నెంబర్తో ఎండ్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. చెక్ వెదర్ 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 plus 5 ఆర్ కాంపోజిట్. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటి డెఫినేషన్, ప్రైమ్ నెంబర్కి ఆ నెంబర్ లేదా 1 దాంతోనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, ప్రైమ్ నెంబర్ అంటారు. లేదు కాంపోజిట్ నెంబర్కి ఏం చెప్పాను, ఆ 2 కాకుండా ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉన్నా అది కాంపోజిట్ నెంబర్ అంట. సో మీరు దీన్ని మీరు చెక్ చేస్తే కింద 13ని కామన్ తీసుకోగలుగుతాను. సో 13ని కామన్ తీసుకుంటే ఇది నాకు 7 into 11 plus 1గా వచ్చింది. సో ఇక్కడ 7 into 11 plus 1 అంటే 78గా వచ్చింది. 77 plus 1 78. 78కి ఆల్రెడీ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే 2 into 2 3 6 2 9 18 3 1 3 3 3 13 7 into 2 into 3 into 13. సో చూడండి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయో, కాబట్టి ఇది కంపల్సరీగా కాంపోజిట్ నెంబర్. ఒకవేళ ఓన్లీ ఎండింగ్లో ఒకటే ప్రైమ్ నెంబర్ వస్తుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది, బట్ ఇక్కడ మీకు ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా అది కాంపోజిట్ నెంబర్. సేమ్ అలాగే మనం సెకండ్ చూద్దాం. 7 into అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 5 అనేది కామన్ ఉంది. సో నేను 5ని కామన్ తీసేస్తాను. 7 into 6 into 5 లేదు కదా, 4 into 3 into 2 plus 1. సో 5 into 7 6 42 42 into 4 42 into 4 4 2 8 4 4 16 168 into 6 6 48 4 36 40. సో డెఫినెట్గా ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. 5 into 1008. దీంట్లో నేను మళ్ళీ చేసుకుంటే 5 into 2 into 2తో డివైడ్ చేస్తే 2 5 10 0 4 8. సో ఇలా ఇంకా ఫ్యాక్టర్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ అనేవి 1 and itself దానికంటే అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇది కూడా కాంపోజిట్ నెంబర్. సో మీరు ఏం స్టేట్మెంట్ రాయాలంటే కాంపోజిట్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కెన్ ఓన్లీ హ్యావ్ 1 and itself as a ప్రైమ్ ఫ్యాక్టర్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మల్టిపుల్స్ ఆఫ్ ఎనీ నెంబర్స్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సిమిలర్ ఇలాంటి టైప్ కాంపోజిట్ ప్రైమ్ అని అడుగుతున్నారు. సో దాన్ని కూడా మనం ఏమిగా చెక్ చేయాలంటే మనం ఎండింగ్ నెంబర్ అనేది ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయో చెక్ చేయాలి. సో దాని ప్రకారంగా మనం డిఫైన్ చేయొచ్చు అది ప్రైమా కాంపోజిట్ అని. 17 into 11 into 2 plus 17 into 11 into 5.
సో మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో ఏది కామన్ ఉంది, 17 into 11 కామన్ ఉంది. సో ఇక్కడ 2 + 5 వస్తుంది. సో 17 into 11 into 7. సో డెఫినెట్గా ఇక్కడ కూడా 3 మల్టిపుల్స్ వస్తాయి. సో ఇట్స్ ఆల్సో కాంపోజిట్. మీకు ఎండింగ్లో ఒకవేళ ఓన్లీ ప్రైమ్ మాత్రమే వస్తేనే అది ప్రైమ్ నెంబర్. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వస్తే డెఫినెట్గా ప్రైమ్ మార్కర్. సో ఇంకో స్టేట్మెంట్ రాయొచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఏ product of 3 prime numbers, it is composite. Next, 6th question చూద్దాం. సో 6th క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100? 6 power 100లో ఉన్న లాస్ట్ డిజిట్ అంటున్నారు. సో ఇలాంటి 6తో ఉన్న క్వశ్చన్ ఇందాక మనం సాల్వ్ చేసాం కూడా. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు, 2 into 3 whole power 100గా రాసుకోవచ్చు. సో మీరు ఒకసారి చెక్ చేయండి, ఒక 6 power 1కి వాల్యూ ఏం వస్తుంది 6, 6 power 2కి ఏం వాల్యూ ఏం వస్తుంది 36, 6 power 3కి వాల్యూ ఏం వస్తుంది 216. సో ఇలా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే 6కి ఉన్న ఎండింగ్ నెంబర్ కంపల్సరీగా 6 అనేది వస్తుంది. అది ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా పెట్టుకోండి. సో సింపుల్గా వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఫర్ 6 power 100 అంటే ద వాల్యూ ఇస్ 6. ఎందుకంటే 6 into 6 ఈజ్ ఆల్వేస్ 36. సో 6 into ఇప్పుడు 6 into 6 into 6 into ఎన్ని అయినా రాసుకుంటే దీనికి ఎండింగ్ వాల్యూ 6తో వస్తుంది. మళ్ళీ దీని వాల్యూ 6తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఎండింగ్ వాల్యూ 6 వస్తుంది. సో మళ్ళీ దీన్ని 6తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఎండింగ్ వాల్యూ 6 వస్తుంది. సో ఎండింగ్ వాల్యూస్ ఎప్పుడైతే 6 6 6 రిపీట్ అవుతున్నాయో మీకు ఎండింగ్ వాల్యూ లాస్ట్ ఎన్ని 6 మల్టిప్లై చేసినా మీకు ఆన్సర్ డెఫినెట్గా 6 వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ 1.2కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ కవర్ చేసి అలాగే ప్రతి క్వశ్చన్ ఇన్ డీటెయిల్గా సొల్యూషన్తో పాటు సాల్వ్ చేస్తాము. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉన్నా. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఎక్సర్సైజ్ 1.2 డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఇది అర్థమయ్యేలాగా ఉంటుంది. సో మనం నెక్స్ట్ వీక్ ఎక్సర్సైజ్ 1.3 అండ్ కుదిరితే 1.4 కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.